నమస్కారం. నేను బడుగు బలైన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎర్కర మహేందర్ గౌడ్. ఈరోజు మాట్లాడే ముఖ్యమైన విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఉన్న ఒక సామాన్యుడి నుంచి మన ప్రధానమంత్రి నరేందర్ మోదీ గారి వరకు కూడా మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతో గౌరవిస్తాం. ఆయన రాజ్యాంగాన్ని ఏదైతే రచించిండో దాన్ని చాలా గౌరవిస్తాం. ఎవ్వరు కూడా అంబేద్కర్ గారిని గౌరవిస్తలేరు, ఇంక్లూడ్ నేను కూడా కలిపి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు ఎస్సీ రిజర్వేషన్ అనేది కల్పించాలని పెట్టిండు. దాని తర్వాత మళ్ళీ దాన్ని 15 సంవత్సరాల వరకు పెట్టిండు. దాని తర్వాత రిజర్వేషన్ వ్యవస్థ అనేది తీసేయాలన్నాడు. కానీ ఈరోజు రాజకీయ నాయకులు ఏం చేస్తుర్రు, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అని చేస్తుర్రు. రిజర్వేషన్ ఎందుకయ్యా? ఎన్ని రోజులు బిచ్చమడుక్కుంటూ బతుకుదాం? ఒక రెడ్డి, ఒక వెల్మదొర, ఒక బ్రాహ్మణుడు, ఒక కోమటోళ్ళు వీళ్ళు ఎప్పుడైనా రిజర్వేషన్ల గురించి కొట్లాడిరా? మనం బీసీలం రిజర్వేషన్లు కావాలంటాం, ఎస్సీలను రిజర్వేషన్ కావాలంటాం, ఎస్సీలను రిజర్వేషన్ కావాలంటాం. ఎందుకు ఈ రిజర్వేషన్ వ్యవస్థ తీశాలి? మనము చదువుకొని మన కాళ్ళ మీద నిలబడి మనం ఏదైనా సాధించాలి, కానీ ఒకరు పెట్టే భిక్షతోటి మనం కావద్దు. రిజర్వేషన్ వ్యవస్థ ఎట్లయిపోయిందంటే, ఎవరైతే 100% మార్కులు వచ్చినోడేమో వెనకకు పడిపోతుండు. ఈ 30-35 మార్కులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ అనేది ఉండి వాళ్ళు ముందటికి వెళ్ళిపోతారు. వాళ్ళు పైన ఆఫీసర్లు అవుతారు. 100% మార్కులు వచ్చినోడేమో కిందనే ఉండిపోతుండు, వాళ్ళకి జాబ్స్ దొరుకుతలు. అట్లా కాకుండా రిజర్వేషన్ వ్యవస్థ తీసే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఎవరా? మీలో ఎవరన్నా ఉన్నారా? నాకు చూపించండి. ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ కేంద్రంలో కానీ రిజర్వేషన్ వ్యవస్థ తీసేసేయాలి. రిజర్వేషన్ అనేది ఎస్సీ బీసీలకు ఎవరికి కూడా రిజర్వేషన్ ఉండదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ మేము పెట్టినామని చంకలు గుర్తుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరి కొరకు పెట్టినావు నువ్వు 42% రిజర్వేషన్? నువ్వు చేసిన ఏదైతే పథకాలనేది పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి అనేది 42% రిజర్వేషన్ అనేది ఒకటి కొత్తది తెరపైకి తీసుకొచ్చారు. మళ్ళీ 26-27 తారీఖు అడ్డాక పోయి మన రాహుల్ గాంధీ గారి ముందట బల ప్రదర్శన. ఇంకోటి మహేష్ కుమార్ గౌడ్ అనే పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటుండు, నెల రోజులంటే సంబరాలు చేస్తారంటే దేని గురించి సంబరాలు చేస్తావు? నువ్వు రాష్ట్రంలో వేబెలుగా వెళ్తున్నారని మీరు సంబరాలు చేయడానికి. తినడానికి తిండి లేకుండా, విత్తనాలు లేకుండా, నీళ్లు లేవు, నదులలో నీళ్లు లేవు. ఖాళీ నేను బస్సు ఉచితమని, అది గ్యాస్ ఉచితమని, కరెంటు ఉచితమని ఇవి చెప్పడంగా చేసి చూడండి. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దాని గురించి ఆలోచించాడు. కానీ ఈ రిజర్వేషన్ వ్యవస్థ మాత్రం తీసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. మనం నిజంగా అంబేద్కర్ గారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ వ్యవస్థ తీసేసిన రోజే మన భారతదేశం బాగుపడుతుంది.